వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఐకానిక్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురువు గారు. జై శ్రీమన్నారాయణ. గురువు గారు, 2026 వస్తుంది కదా, మరి ఈ 2026 లో ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందంటారు? జై శ్రీమన్నారాయణ. 2026 ఏదైతే 2026 సంవత్సరం ఉందో, ఈ 2026 సంవత్సరంలో మారేటువంటి గ్రహాల గురించి మనం ముందుగా ఆలోచించినట్టయితే కనుక జనవరి 10వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు ఏర్పడేటువంటి మారేటువంటి గ్రహాలు కొన్ని మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ శని భగవానుడు జనవరి 10వ తారీఖున మారుతున్నాడు. అయితే ఇక్కడ ఎక్కడ ఉందంటే కనుక స్థల మార్పిడి, అంటే రాశి ప్రకారంగా మారకుండా నక్షత్ర ప్రకారంగా మారుతున్నాడు. ఈ నక్షత్ర ప్రకారంగా మారినప్పటికీ కూడా మీనరాశిలోనే సంచరిస్తారు శని భగవానుడు. ఇదొకటి. రెండోది 13వ తారీఖున 14వ తారీఖు 15, 16, 17 ఈ 4 దినాల్లో కూడా ఒక్కొక్క రోజున ఒక్కొక్క రాశి మారుతున్నారు. ఒక్కొక్క రోజున ఒక్కొక్క గ్రహం మారుతుంది. మొదటిగా చూసుకుంటే శని భగవానుడు 10వ తారీఖు, ఇక 13వ తారీఖు వచ్చేసేమో బుధ భగవానుడు, 14వ తారీఖు వచ్చేసేమో రవి భగవానుడు, 15వ తారీఖు వచ్చే శుక్రుడు భగవానుడు, ఇలాగ మనకి 16వ తారీఖున వచ్చేసేమో కుజుడు, 17వ తారీఖు ఏమో రవి. అలాగ మనకు చూసుకుంటూ పోతే కనుక 5 గ్రహాల పంచగ్రూటమిగా ఏర్పడుతుంది మకర రాశిలో ఈ జనవరి మాసంలో. ఇక చూస్తే కనుక ఈ రకమైనటువంటి ఏదైతే గ్రహ కూటమి ఉందో దీని తర్వాత ద్వాదశ రాశుల వారికి ఎలా మారబోతుంది. ఇక అతిపెద్ద గ్రహాలైనటువంటి శని భగవానుడు ఒకటే మారుతున్నారు. ఇక జూన్, జూలై మాసాల్లో గురువు మారుతుంటాడు. అలానే ఈ సంవత్సరం మొత్తం కూడా కొనసాగేటువంటి రాహు, కేతువులు, ఇవి అతిపెద్ద గ్రహాలైనటువంటి మార్పులు, చేర్పులు. ఇక దీనికి సంబంధించినటువంటి గ్రహాలను బట్టి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనేది ఈ సంవత్సరం మొత్తం కూడా మనం ఎలా ఉండబోతుంది, దశాంత దశలో ఒకటి చూసుకోవాలి, గోచార ప్రకారం ఒకటి చూసుకోవాలి, వారి అదృష్టాన్ని ఒకటి చూసుకోవాలి. ఇక మీదట వారికి ఎలా ఉండబోతుంది, ఎలా కార్యాచరణ చేస్తే ఎంత బాగుంటుంది, ఎవరెవరు ఏ రంగాల్లో అడుగు పెట్టడం ద్వారా, ఎలాంటి జాబులు చేయడం ద్వారా వారికి వెసులుబాటు కావచ్చు, గ్రహాల యొక్క స్థితిగతులు కావచ్చు, వారి యొక్క ఆచరణ విధానాలు కావచ్చు, ఈ రకంగా మనం పరిగణనలో తీసుకున్నట్టయితే కనుక ఎవరెవరు ఎలా పరిగణనలో తీసుకోవచ్చు, ఎలా ఎదుగుతారు, ఎలా వారికి అపకీర్తి, అనపకీర్తి, అలానే ఈ ఎదుగుదలలో కూడా వారికి ఎలా ఉండబోతుంది మనం ఒక్కసారి 2025 సంవత్సరం జనవరి మాసం నుంచి డిసెంబర్ మాసం వరకు కూడా ఒకసారి చూసుకున్నట్టయితే కనుక, గురుగారు, 2026 సంవత్సరంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ద్వాదశ రాశుల్లో ఒకటి మిథున రాశి. ఈ మిథున రాశి వారికి 2026 సంవత్సరం అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక మిథున రాశి వారికి హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్. మన ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇంగ్లీష్లో ఇది తెలుగు సంవత్సరాది కాదు కదా, జనవరి టు డిసెంబర్ అంటే ఆంగ్లాది ఇది. మిథున రాశి వారికి ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నారు అంటే అన్ని రాశులకు చెప్తున్నాను, ఏ రాశిగా రాశి సపరేట్ అన్నమాట. అయితే ఈ మిథున రాశి వారిని చూసినట్టయితే కనుక మిథున రాశిలో స్వస్థానంలో ఉన్నటువంటి గురు భగవానుడు, ఈ గురు భగవానుడు సంవత్సరం మొత్తం కూడా కొనసాగుతూనే ఉంటాడు. అలానే గురు భగవానుడు ఉన్నటువంటి మిథున రాశి వారికి కొన్ని రకాలుగా బద్ధకాలు ఏర్పడతాయి 2026 సంవత్సరంలో. కొంచెం బద్ధకంగా ఉండటం, చేసే పని ఏం చేద్దాంలే, తిందాంలే, ఉందాంలే, లేద్దాంలే, వెళ్దాం. ఇంపాక్ట్ అంటారా? గురువు ఇంపాక్ట్ ఉంది. గురువు ఒకటే కాకుండా శని భగవాన్ యొక్క అశుభ దృష్టి కూడా ఉంది కదా. ఈ రెండు కూడా మనం చూసుకున్నట్టయితే కనుక బద్ధకంలో మరీ బద్ధకంగా ఉంటుంది. వాత పిత్త కఫ శరీరాలు ఉంటాయి. దాంట్లో వీళ్ళకి వాత శరీరం అనేది బాగా ఏర్పడింది. రాశిని చూసుకుంటేనేమో జలతత్వం, జలం వాతం రెండు మిక్స్ అయితే ఇంకేముంది, కూర్చుని దగ్గరే అన్ని కావాలనుకుంటారు అనమాట. కష్టపడాలనుకోరు. ఏదైతే దేని చేద్దాంలే కానీ చిన్నగా, ఎంతకన్నా పోయేది ఏముంది లేపో అని అంటారు అనమాట. అలా అనుకుని 2025 అయిపోయింది. 2026 కూడా అట్లే కొనసాగుతూ ఉంటుంది. అయిపోతుంది, సంవత్సరాలు అయిపోతూ ఉంటాయి. రేపు ఉంది కదా అని ఆలోచిస్తారు అంతే. ఇవాళ అయిపోయింది కాదు ఆలోచించాల్సిందే, రేపు ఉంది కదా చూద్దాంలే అన్నట్టుగా 340 రోజులు అయిపోతాయి. అలానే వీరికి ఏ బాధ, బంధ, నొప్పి, బాధ ఏమి లేకుండా అలా కొనసాగుతూ ఉంటారు అనమాట. ఏమున్నా 2026 కూడా అట్లనే చిన్నగా పంపించేస్తారు చిన్నగా. ఇక అయితే వీరికి ఏంటంటే కొంతమేర బాధపడాలని కూడా ఆలోచిస్తారు. బాధ పెడితే ఎక్కడ కన్నీళ్ళు వస్తాయాలి, ఏం అవసరం అబ్బా అన్నట్టుంటారు. అందుకని వీరు పెద్దగా స్ట్రెస్ తీసుకోరు. ఒక్కొక్కసారి వీళ్ళు తినడానికి కూడా ఆలోచిస్తారు, అబ్బా తింటే పొళ్ళని నరిగిపోతే ఏడు తింటాం లేబ్బా అని. అందుకని చెప్పేసి వారి బద్ధకానికి వారేది హ్యాట్సాప్ చెప్పుకుంటూ వారికి విరక్తి వచ్చేలా ఉంటారు అన్నమాట ఒక్కోసారి వాళ్ళ బద్ధకానికి. కానీ మంచి అనుభవించు రాజు అనే పాట వారికి కరెక్ట్ సెట్ అవుతుంది అనుకోవచ్చు మిథున రాశి వారికి.
ఈ సంవత్సరం మొత్తం కూడా. ఇకపోతే అలాంటి మిథున రాశి అది ఒక అదృష్టం అని చెప్పవచ్చు. ఎవరిని ఆకట్టుకునే తత్వం ఉంటుంది, జలతత్వం ఉంటుంది, ఎమోషనల్ గా ఎక్కువగా ఫీల్ అవుతుంటారు. వాళ్ళ దగ్గర కూర్చొని ఫీల్ అవుతుంటారు, ఎక్కడికి వెళ్ళరు, మళ్ళీ కూర్చొని ఆడే ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. సో వారు ఉన్న దగ్గర నుంచి డబ్బులు సంపాదించాలనే ఒక ఆనందం, ఆప్యాయత, ఉన్న దగ్గర నుంచి డబ్బు సంపాదించాలనే ఒక ఆలోచన వారికి బాగా కలుగుతుంటది. సో అలాంటి వారు ఏంటంటే ఎక్కువగా ఫైనాన్షియల్గా ఆలోచించి ఉన్న దగ్గర డబ్బు సంపాదించే మార్గాలను వెతుకుతూ ఉంటారు. దాంట్లో చాలా మంది లాస్ అవుతూ ఉంటారు, దాంట్లో తెలియకుండా పెట్టుబడులు పెడుతూ ఉంటారు, దాంట్లో తెలియకుండా ఎవరో వస్తారు, ఎక్కడి నుంచో పరిచయాలు అవుతుంటారు అన్నమాట, వారి వల్ల లాస్ అయిపోతుంటారు. అయితే ఇంతవరకు పోయింది కదా, మళ్ళీ 10 లక్షలు తీసుకొచ్చి పెడదాంలే అంటారు. లాస్ పోయిందని వదిలేస్తారు, మళ్ళీ తీసుకొచ్చి పెడతామంటారు అనమాట. అంటే బద్ధకం, వీళ్ళు కదలలేరు గడప మళ్ళీను. అట్లా ఉన్న దగ్గర సంపాదించుకోవాలని ఒక ఆలోచన వీళ్ళు కనుక మార్చుకోవాలి అంటే ఉదయాన్నే సూర్యోదయాన్ని ముందే లేవాలి, అది అలవాటు అవ్వాలి. అది అలవాటు అయితే ఆటోమేటిక్ బద్ధకం పోతుంది. గురువు కూడా ఏం చేయడు, శని కూడా ఏం చేయరు. అప్పుడు రవి భగవానుడు ఉచ్చరిస్తారు కాబట్టి మనం చేసేటువంటి కార్యాల్లో బాగుంటుంది. లేదంటే కనుక 360 రోజుల కన్నా మధ్యస్థంలోనే వారికి రోగాలు, నొప్పులు అన్ని వస్తాయి అనమాట. కూర్చుని దగ్గరికి రావు కదా ఏది, అది అందుకని తిన్నదైతే అరగాలి కదా. వాకింగ్ అని ఏం చేస్తారు అబ్బా వాకింగ్ అంటారు అనమాట, అట్లా కాదు కదా. అందుకని చెప్పేసి అని వీరికి వాకింగ్ చేసుకోవడం, సూర్యోదయానికి ఉదయాన్నే లేవడం లాంటి ప్రికాషన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఇకపోతే 2026 సంవత్సరం జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ 3 మాసాలు అయితే కనుక వీరికి పెళ్లిళ్ళు కాని వారికి అయితే కనుక శుభకార్యాలు నిర్వర్తించుకునేలాగా, శుభకార్యాలు పాల్గొనేలాగా, శుభకార్యాలు ఇక చేసుకునే విధంగాను, దాంట్లో పెళ్లి సంబంధాలు కుదిరి పెళ్లిళ్ళు కూడా చేసుకునే విధంగా అయితే కొంతమంది తోడ్పడుతూ ఉంటారు. అలానే వీరికి కలిసి వచ్చేటువంటిది ఏంటంటే కనుక యూనివర్సిటీస్, కాలేజీలు, స్కూల్స్, ఇన్స్టిట్యూట్స్, అలానే మాస్టర్స్గా చెప్పడం, ఉపాధ్యాయులుగా చెప్పడం లాంటి వాటిలో అయితే, మోటివేషన్ క్లాసెస్ ఇలాంటి వాటిలో అయితే వీరు మంచి నైపుణ్యం పొందినటువంటి విద్యాబుద్ధులు నేర్చుకున్నటువంటి ఒక పర్సన్లా ఉంటారు. అలానే మిలిటరీ కానీ పోలీసు రంగాల్లో ప్రయత్నం చేసినట్టు కనుక వీరికి అద్భుతమైనటువంటి ప్రతిఫలం కనపడుస్తుంది. అలానే జాబులే నిరుద్యోగులకి అయితే కనుక జాబ్ కూడా ఖచ్చితంగా కనిపిస్తుంది. మార్చిలోపు కనుక ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయకుండా ఇంటి దగ్గరే ఉండి ఆన్లైన్లో ఇంటర్వ్యూ చేస్తా, ఇంటి దగ్గరే ఉండేసి నాకు అన్ని జాబులు వచ్చేస్తాయి అంటే కాదు. ఇకపోతే నష్టపోయేలా కూడా కనిపిస్తున్నారు కాబట్టి ఎదుటి వాళ్ళని నమ్మకూడదు, ఎదుటి వాళ్ళని నమ్మేసి పెట్టుబడులు పెట్టకూడదు. తెలియని వాటికి తెలిసిన వాళ్ళకి అందరికి దగ్గరికి డబ్బులు ఇచ్చేసి దాంట్లో పెట్టండి, దీంట్లో పెట్టండి అని చెప్తే ఖచ్చితంగా చివరికి వచ్చేటప్పటికి పెట్టండే వస్తుంది, ఇంకేం రాదు. కాబట్టి పెట్టేది ఎప్పుడు కూడా రాదు. కాబట్టి వీరి చేతి నుంచి ఇచ్చేది కూడా చేతికి రాదు. కాబట్టి దానివల్ల గొడవలు అవుతాయి, కోట్లాట్లు అవుతాయి, శత్రు భయం ఎక్కువ అవుతుంది. శత్రు భయం ఎక్కువైతే ఏమైందంటే హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, చాతబడి, బాగల్ముఖి, భానుమతి, యక్షిని లాంటి విద్యలు చేసేసి, స్పిరిట్ లాంటి విద్యలు చేసేసి వారిని అతాకుతలంగా చేసేసి కింద స్థాయికి తీసుకెళ్తారనమాట. ఇక జీవితంలో ఎదగలేరు, మైండ్ మెచ్యూర్ అవ్వదు. కాబట్టి మనం డబ్బులు ఇచ్చి కొనకొచ్చుకున్నట్టు ఎందుకు అవసరమా, అందుకని చెప్పి డబ్బులు ఎవరికి ఇవ్వకూడదు. అదొకటి జాగ్రత్తగా ఉండాలి. లేదు అంటే కనుక అలాంటి క్రియలు జరిగితే జీవితంలో ఇంకేమీ ఎదగలేము. పెళ్ళైనా భార్యని మర్చిపోతాం, భర్తను మర్చిపోతాం, పిల్లల్ని మర్చిపోతాం, ఏకాగ్రతగా ఉంటాం, ఏకమైపోతాం, ఎక్కడికో వెళ్ళిపోతాం, జీవితం పోద్దేటో. కాబట్టి ప్రశాంతమైన జీవితం గడపాలనుకుంటే కనుక ప్రశాంతంగా గడపాలి. ప్రశాంత జీవితం ఎలా గడుపుకుంటారు, ప్రశాంతంగా గడుపుకుంటారు, అంతమించి వేరే లేదు. ఇకపోతే ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మాసాలు అయితే కనుక ఖచ్చితంగా వీరికి అనుకున్నటువంటి వ్యాపారం, వీరే సొంతగా చేసుకునేటువంటి వ్యాపారం, పక్కన వాళ్ళు ఎవరు చేయి లేకుండా ఉండేటువంటి వ్యాపారాలు అయితే కనుక హోటల్ ఫీల్డ్ చాలా బాగుంటుంది. అలానే 1 గ్రామ్ గోల్డ్, అలానే బట్టల షాప్స్, చేపలు ఎక్వేరియం లాంటివి, ఫిషెస్ ఎక్వేరియం లాంటివి, అలాంటి బిజినెస్లు అయితే వీరికి చాలా బాగుంటాయి. అలానే బోటిక్ రంగాలు కూడా, బ్యూటీ పార్లర్ లాంటి వాటి కూడా చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి. కాబట్టి అలాంటి రంగాల్లో అడుగు పెట్టవచ్చు. ఇకపోతే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3 మాసాలు అయితే కనుక పూర్వీకుల ఆస్తులు రావడం కానివ్వండి, గ్రహాలు వీరికి సానుకూలంగా ఉన్నాయి. పెళ్ళి అయి ఉంటే కనుక భార్య తరపు నుంచి ఆస్తి, భర్త తరపు నుంచి ఆస్తి కూడా ఉమ్మడిగా కుటుంబం నుంచి వీళ్ళనామాలు దొరకడం, పెద్దవారు ఎవరైనా ఉంటే వీరి పేరు మీద ఆస్తులు రాసి వారు ఎక్కడికో సన్యాసం పుచ్చుకొని పోవడం లాంటివి అన్ఎక్స్పెక్టెడ్గా దొరికేటువంటి ఆస్తులు వస్తాయి వీరికి. కాకపోతే ప్రయత్నపూర్వకంగానే వస్తాయి. వచ్చేది ఎట్లా వస్తుంది లేబ్బా అంటే రాదు, ప్రయత్నం చేస్తేనే వస్తుంది. వీళ్ళ బద్ధకానికి జోహార్లు చెప్పుకుంటూ కూర్చుంటే రాదు, ప్రయత్నం చేస్తే వస్తుంది. గురువుగారు చెప్పారు కదా వస్తుంది అంటే కూడా రాదు. మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత గురువుగారు మీరు చెప్పారు రాలేదంటే కాదు కదా. ప్రయత్నం అంటే మళ్ళీ ఏదో ప్రయత్నం చేస్తారు, ఏదో ప్రయత్నం చేస్తారు. ఆస్తి ఉందంటే ఆస్తి కోసమే ప్రయత్నం చేయాలి. ఇక అందులో పార్టీ నాయకుల్లా చేయకూడదు, వాళ్ళని పంపించి లాంటివి చేయకూడదు, వెన్నుపోటు పొడవకూడదు. అలాగే చేస్తే మానవులు ప్రయత్నం చేయాలి, నాయకులు ప్రయత్నం చేయకూడదు. మానవులు చేసే ప్రయత్నం చేస్తే వస్తుంది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 మాసాలు అయితే కనుక వీరికి ఆరోగ్య స్థితిగతులు అయితే కొంతమేర ఇబ్బంది కలిగిస్తే, స్టమక్ రిలేటెడ్గా, అలానే యూట్రస్ రిలేటెడ్గా, కిడ్నీ లివర్ రిలేటెడ్గా సమస్యలు అయితే బాగానే వీరికి కనిపిస్తున్నాయి. అలానే గ్యాస్ట్రిక్ ట్రబుల్, బోన్స్, మజిల్స్ పెయిన్స్ రావడం కానీ, బ్లడ్లో రిలేటెడ్ సమస్యలు కానీ అలాంటి వీరికి అయితే కొంచెం కనిపిస్తున్నాయి. కానీ దాని దగ్గర ప్రికాషన్స్ తీసుకోవాలి. వీరు తినేటువంటి వంటలు అయితే ఇంగు వాడుకోవాలి, దాల్చిన చెక్క, ధనియాలు పౌడర్ వాడుకోవాలి. నాది కిరాణా షాప్ అయితే లేదు, గురువు గారు కిరాణా షాప్ ఉందని మాత్రం టామింగ్ పెట్టకండి. ఎందుకంటే అది ఒక్కొక్క ధాన్యం కానీ
ఒక్కొక్క గ్రహానికి సంబంధించి ఒక్కొక్క ఇంగిరియలు ఒక్కొక్క గ్రహానికి సంబంధించి మన బాడీలో ఇన్ఫాక్ట్ అవుతూ ఉంటే కనుక మన బాడీలో హార్మోన్స్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఉదయించే సూర్యుని మనం ఉదయించే కిరణాల వైపు నిలబడ్డాం అనుకోండి, విటమిన్ B12, విటమిన్ డి, అలానే B12 కూడా వస్తుంది, డి వస్తుంది, D12 వస్తుంది, D2 వస్తుంది. అలాగా గ్రంథులు మనకు సమస్య లేకుండా ఉంటుంది. సైనస్ కానీ ఆస్తమా కానీ ఇలాంటివి రాకుండా ఉంటాయి. అలానే ఒక్కొక్క విటమిన్ కి ఒక్కొక్క బాడీ పర్సనాలిటీకి, అలానే మనలో ఉన్నటువంటి హార్మోన్ ఇంబ్యాలెన్స్ కి ఒక్కొక్క గ్రహానికి సానుకూలంగా ఉంటుంది. దానికి తగ్గట్టు ఇంగ్రీడియంట్స్ కూడా ఉంటాయి అనమాట. అలానే ఇంగువ తినడం వల్ల వీరికి మంచి జరుగుతూ ఉంటుంది. అలా ధనియాల పొడి తినడం వల్ల మంచి జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క గ్రహం ఉంటుంది కాబట్టి మనలో ఇన్ఫెక్ట్ కావాలి. అందుకు చెప్తున్నాను తప్పితే వేరేది నాకు బిజినెస్ అయిద్దని కాదు. ఓకేనా? ఆ తర్వాత వచ్చేసి వీరికి సంవత్సరం మొత్తం కూడా ఇలా మంచిగానే కొనసాగుతూ ఉంటుంది. వీరికి ఏం జరిగినా కూడా బయట ప్రపంచం తెలియకుండా ఉండిపోయేదానికి అయితే వీరు అదృష్టం అని చెప్పుకోవచ్చు. అన్ని రకాలు కూడా బాగానే ఉంటుంది మిథున రాశి వారికి. ఇకపోతే ఇంకా మంచిగా ఉండాలంటే ఎలాంటి పరిహారాలు చేయాలి గురుగారు? ఖచ్చితంగా ఇంకా వీరికి బాగుండాలంటే కనుక దేవుని అనుగ్రహం ఖచ్చితంగా కావాలి ప్రతి మనిషికి కూడా. వారి కులదైవాన్ని కొలుచుకునేటువంటి అనుగ్రహం అయితే మన భారతదేశంలో లభ్యపడుతూ ఉంది. ఆ ఒక ఫ్రీడమ్ అయితే ఉన్నది. ఇంకా భారతదేశం ఆ మాత్రం ఫ్రీడమ్ ఇస్తుందంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు మన ప్రభుత్వాలకి. ఇకపోతే కనుక వీరికి అన్ని రకాల సానుకూలంగా ఉండాలంటే మాత్రం బద్ధకంగా ఉన్నంత వరకు అయితే కాదు, కానీ ప్రయత్నం అయితే చేయొచ్చు. ఆ ప్రయత్నం వరకు ఏంటంటే కనుక 4 చుక్కలు నీళ్లు తీసుకుని మమ్మ అనుకోకుండా స్నానాలు చేసుకుంటే మనకి బాగుంటుంది. అలానే వీరు ప్రయత్నం ఏంటంటే కనుక ఏదైనా విష్ణు ఆలయంలో ఏదైనా ఒక శుక్రవారం రోజు సోమవారం రోజున 5 నారికేళములను సమర్పించాలి. మాసానికి ఒకసారి చేయాలి. అలానే ఆవుకి ఏదైనా గోధుమ రొట్టెలు కానీ గరికా బెల్లం కలిపి కానీ తినిపించాలి. అలానే కనుక వినాయక స్వామి వారికి గరికా బెల్లం నైవేద్యం పెట్టుకోవాలి. ఏదైనా బుధవారం రోజున అభిషేకం చేసుకుంటే కనుక వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది. ఇక వీరు చేసుకోవాల్సిన ఏంటంటే కనుక వీరు ప్రతినిత్యం కూడా తెల్ల ఆవాలను దొరుకుతాయి. ఈ తెల్ల ఆవాలు ఒక చిటికెడు తీసుకొని తల చుట్టూ దిష్టి తీసేసుకొని పారేడు నీటిలో కానీ పొలం చెట్లలో కానీ వేసేసుకోవాలి. పాత బట్టలు ఉంటే కనుక మనం వేసుకొని వదిలేసి పడేసినటువంటి బట్టలు ఏవైతే ఉంటాయో అవి తీసుకొని బ్లౌజ్ పీస్ కానీ లేకపోతే కనుక ఒక చున్నీ ఏవి ఉంటాయి కదా అలాంటివి తీసుకొని, లేదా స్కార్ఫ్ లాంటివి కానీ, లేదా జెంట్స్ అయితే కనుక టీ షర్ట్స్ ఇలాంటి షర్ట్లు పాత వదిలేసినవి ఉంటాయి. ఆ షర్ట్లు తీసుకొని 21 పీసెస్ కట్ చేయాలి. ఈ 21 పీసెస్ ఏదైనా ఒక మాసంలో చేయొచ్చు. 21 పీసెస్ తీసుకొని వారు పనుకునేటప్పుడు వారి పిల్లో కిందో వారి తల కిందనో ఒక పీస్ పెట్టుకొని పడుకోవాలి. తెల్లవారు లేచిన తర్వాత వారి బాడీ మొత్తం దిగదార్చుకోవాలి. ఇలాగ ఆ క్లాత్ ని మొత్తం బాడీని దిగదార్చుకొని కాల్చేసేయాలి. అప్పుడు ఏంటంటే వీరికి శత్రు భయం ఉన్నా కూడా వెంటనే పోతుంది. ఆర్థిక సమస్యలు ఉన్నా కూడా వెళ్ళిపోతే నరదిష్టి, నరఘోష, శత్రు భయం, ఆర్థిక సమస్యలు అన్ని కూడా నెరవేరుతూ ఉంటాయి అనమాట. అది కాల్చివేయాలి ఎర్లీ మార్నింగ్ లేవగానే. ఇది చేస్తే మనం ఏం జరిగిన చెడు క్రియలు కొన్ని చిన్న చిన్న చెడు క్రియలు ఉంటాయి, అవి కూడా వెళ్ళిపోయేదానికి ఉంటుంది. నరదిష్టి ప్రభావం అయితే త్వరగా తగ్గుతుంది. ఇవి రెగ్యులేట్ చేసుకోవాలి. ఇక మిగతా మిథున రాశి వారికి కలిసి వచ్చేటువంటి కలర్ కూడా వచ్చేసి కాఫీ కలర్, ఊదా కలర్, సిమెంట్ కలర్, 3 కలర్స్ కూడా, ఇంకా స్కై బ్లూ కలర్ కూడా బాగానే ఉంటుంది వీరికి. ఇకపోతే వీరికి కలిసి వచ్చే వారం సోమవారం, బుధవారం 2 రోజులు కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి. ఇకపోతే నెంబర్ వీరికి వచ్చి 3 and 6, ఈ 2 నెంబర్లు వీరికి అద్భుతంగా ఉంటాయి. ఇకపోతే వీరికి కలిసి వచ్చిన దిక్కు తూర్పు దిక్కు, ఉత్తర దిక్కు 2 దిక్కులు కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి. ఇక వీరికి కలిసి వచ్చేటువంటి అన్ని రకాల బాగున్నాయి కాబట్టి ఈ రకమైన ప్రయత్నం చేసుకోవాలి. ఇంకా వీరికి కలిసి వచ్చే స్టోన్ కూడా కావాలంటే ముత్యం బాగా కలిసి వస్తుంది వీరికి. అలానే ఎమరాల్డ్ గ్రీన్ కూడా వీరికి బాగా కలిసి వస్తుంది. అది కూడా 2 నుంచి 3 క్యారెట్స్ మాత్రమే పెట్టుకోవాలి. లేడీస్ అయితే కనుక 2.5, జెంట్స్ అయితే కనుక 3 నుంచి 3.5 వరకు వీరికి స్టోన్స్ పెట్టుకోవచ్చు. అది ఉంగరం వేలికి పెట్టుకుంటే మంచిది. వెండిలోనే పెట్టుకోవాలి. పంచలోహాలు కానీ బంగారం కానీ పనికిరాదు. ఇంకా ఏదైనా సమస్య ఉంది, ఏది అనుకున్నా ముందుకు వెళ్ళట్లేదు కనుక ఖచ్చితంగా గురువుగారిని సంప్రదించాల్సిందే. ధన్యవాదాలు గురువుగారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.